పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో విజయం సాధించి 5 టెస్టుల సిరీస్లో ఆధిపత్యం చెలాయించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే గబ్బా వేదికగా శనివారం నుంచి జరగనున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తు చేయడానికి బాహుబలి లాంటి త్రిశూల వ్యూహాలతో బరిలోకి దిగాలని భారత జట్టుకు హర్భజన్ సింగ్ సూచించాడు. మొదటిది ఎంతో ముఖ్యమైనది, బ్యాటింగ్ బాగా చేయాలి, భాగస్వామ్యాలను నిర్మించుకోవాలి. ముందుగా 30 నుంచి 40 పరుగుల భాగస్వామ్యాల నెలకొల్పడానిపై దృష్టి సారించాలి. ఆ తర్వాత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలి. పెర్త్ టెస్ట్లో అలానే విజయం సాధించాం. ఇక రెండోది మంచి బౌలింగ్ చేయాలి. హెడ్ తలనొప్పిగా మారాడు. కవర్స్లో అతను పరుగులు సాధిస్తున్నాడు. అతను స్ట్రెయిట్ గా లెగ్ స్టంప్ వైపు ఆడేలా బౌలింగ్ చేయాలి. స్లో బౌన్సర్స్ వేయాలి. అప్పుడు అతన్ని అడ్డుకోవచ్చు. ఇక మూడో వ్యూహం తుది జట్టులో మార్పులు చేయాలి. హర్షిత్ రాణా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ లేదా ఆకాష్ దీప్ను తీసుకోవాలి. బ్రిస్బేన్ ఫాస్ట్ బౌన్సీ పిచ్కు తగ్గట్టుగా జట్టును ఎంపిక చేయాలి. అక్కడ ప్రసిద్ధ్ సత్తా చాటగలడు అని హర్భజన్ సింగ్ తన త్రిశూల వ్యూహాన్ని వివరించాడు.